Hi guys, welcome to my channel. So in this video I'm going to start the new subject which is English. సో మెయిన్గా ఈ సబ్జెక్ట్ అనేది ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. లైక్ ఇట్ మేబీ ఇన్ 1-1 ఆర్ 1-2. సో నేను ఈ సబ్జెక్ట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ లైక్ మీరు మగప్ చేసుకుంటే రాదు ఇది. జస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో మీరు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయొచ్చు విత్ యువర్ ఓన్ వర్డ్స్. సో నేను ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఇయర్. సో లెస్ అంటే ఇంకా చాప్టర్లోకి ఎంటర్ అవ్వక ముందు జస్ట్ అ స్మాల్ వార్మప్ ఫర్ యూ. So here we have 3 inventors. So let's understand each one of them. Okay. So the first one. సో మీరు గెస్ట్ చేయండి లైక్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న ఈ పర్సన్ నేమ్ ఏంటి అండ్ ఈ పర్సన్ ఏం ఇన్వెంట్ చేశాడు మీకు ముందే తెలుసుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఈ పర్సన్ లైక్ ఇతను ఒక ప్రింటింగ్ సిస్టమ్ని ఇన్వెంట్ చేశాడనమాట విత్ లైక్ ఇన్ 1440లో ప్రింటింగ్ సిస్టమ్ అనేది ఇన్వెంట్ చేశాడు. సో ఈస్ ప్రొఫెషన్ ఈస్ గోల్డ్ స్మిత్. తన ప్రొఫెషన్ గోల్డ్ స్మిత్. స్లోగా ఈ ఇన్వెంటెడ్ ద ప్రింటింగ్ సిస్టమ్ ఇన్ 1440. సో ఈ ప్రింటింగ్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే హీ విల్ బీ లైక్ ఈ కరెంట్ జనరేషన్లో కాకుండా మనం ప్రీవియస్ లైక్ జనరేషన్ లైక్ 1440 చూసుకుంటే ఆ జనరేషన్లో ఒక పేపర్ లైక్ ఒక బుక్ ఇన్వెంట్ చేయాలన్నా ఇట్ ఈస్ వెరీ హార్డ్. సో అలాంటి టైంలో లైక్ అలాంటి సిచ్యువేషన్లో హీ ఇన్వెంటెడ్ ద ప్రింటింగ్ సిస్టమ్. సో ఆ ప్రింటింగ్ సిస్టమ్ హెల్ప్తో హీ ప్రింటెడ్ ద కాపీస్ ఆఫ్ బుక్స్. 1-2 కాదు, అలా కాపీస్ మల్టిపుల్ బుక్స్, థౌజండ్స్ ఆఫ్ బుక్స్ హీ ప్రింటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ ప్రింటింగ్ సిస్టమ్. సో ఆ ప్రింటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉందంటే లైక్ ఇట్ ఈస్ లైక్ అ మెటల్ మూవబుల్ టైప్. సో ఒక మెటల్ లాగా ఉంది సో దట్ ఇట్ కెన్ మూవ్. మనం ఒక పేపర్ అనేది ఆ మెటల్ మూవబుల్ సిస్టంలో పెడితే సో ఇట్ విల్ బి గివింగ్ ద కాపీస్ ఆఫ్ పేపర్స్. సో అలా హీ డిజైన్ ద సిస్టమ్ ఇన్ దాట్ వే సో దట్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ టు యూటిలైజ్ ద బుక్స్. ఓకే. So in 1550 this device came to the Europe. Okay. So I think now you got some idea who is this person. Just put me in this comment section. So who invented the printing system? So to our real world. What's the major advantage by this printing system is like he reduced the cost of printing. So before this printing system introduced, సో దీనికంటే ముందు ఒక పేపర్ కానీ ఏదైనా ప్రింటింగ్ని మనం పెట్టాలన్న కాస్ట్ ఈజ్ వెరీ హై. వన్స్ దిస్ ప్రింటింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ ద కాస్ట్ రెడ్యూస్డ్ సో మచ్. సో మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకు అంత మ్యాటర్ అనిపించదు. సో దట్ ఇన్ దిస్ జనరేషన్ వీ హ్యావ్ గెటింగ్ ఈజీలీ ఎవ్రీథింగ్. బట్ సో ఈ టైంలో మనకి ఫ్రీగా అంటే ఇంత ఈజీగా రావడానికి మెయిన్ రీజన్ మన ముందు ఎవరైతే ఇలాంటి సైంటిస్టులు మనకి ఇన్వెంట్ చేసిన థింగ్స్ ఉన్నాయో సో వీళ్ళ వల్ల మనం వీ కెన్ ఎంజాయ్ ద థింగ్స్ నౌఅడేస్ వెరీ ఈజీలీ. సో ఎట్ ద టైమ్ ఇఫ్ దే నాట్ ఇంట్రడ్యూస్ దిస్ బ్యూటిఫుల్ థింగ్స్ నౌ వీ కెన్ నాట్ ఎంజాయ్ దిస్ థింగ్స్ బ్యూటిఫుల్లీ. ఎస్ అను. ఎస్. సో ఆ టైంలో వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేసి ఆ పర్టికులర్ థింగ్ ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఈ పర్సన్ అనేది ప్రింటింగ్ సిస్టమ్ ఇన్వెంట్ చేశాడు కరెక్ట్. మనం ఇంకా 2 సైంటిస్ట్ గురించి చూస్తున్నాం. వాళ్ళ గురించి కూడా ఇట్స్ వెరీ బిగ్ స్టోరీ. సో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అనేది ఉంటుందన్నమాట. సో అలా వాళ్ళు ఒక్కొక్క థింగ్ అనేది ఇన్వెంట్ చేయకపోయి ఉంటే ఇప్పుడు మనం ఆ థింగ్ని మనం బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతుండే. ఎస్ ఆర్ నో? సో yes, I think you have some idea who is this person. So just pin me. Next, who are these 2 brothers? Okay. So these 2 brothers invented the aircraft, means like plane, in 17th December 1903. So they invented the plane. So they covered increasing the amount of distance ante లైక్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేలాగా.
Okay, na? It's like a flying machine. So aeroplane and it's like a flying machine. So they took around 4 years to invent this plane. Yes or no? Yes. సో ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తే ఫ్లయింగ్ మిషన్స్ ఆర్ అన్స్టేబుల్. సో అవి స్టేబుల్గా ఉండవు. లైక్ నార్మల్ వెహికల్స్ ద ఫ్లయింగ్ మిషన్స్ ఆర్ నాట్ స్టేబుల్. బట్ with some skills and practice we can control that flying machines also. So they only said, okay, these two brothers who have invented this plane have said that the flying machines are also unstable, but we can control them with some skills and knowledge. Yes or no? So in this they used a gasoline engine. So where this is some lightweight and it's very powerful to make the plane fly. So to make the plane fly, they use this engine. Yes or no? So with so much research and so much knowledge and skill, they have invented the plane. So these two brothers. So without their invention, we cannot enjoy, the planes and the beauty of the plane. Yes or no? Yes. So if you know their names, please mention in the comment section. Next, let's go for one more inventor. Yes. On 3rd April 1973, he invented the telephone. Means like phones. Nowadays we are using the mobile phones. So from his invention only the mobile phones has started inventing. Yes or no? Without his invention we cannot enjoy the beauty of the mobile phones nowadays. Yes. So he got the name as a father of telephone. Why? Because he invented the first mobile phone or telephone. Yes or no? Now let's understand the small story behind him. So people saw unusual. A Motorola employee made a call in public. So he's initially a Motorola employee. He made a call in the public where everyone is seeing with a very large and handheld device. సో ఏంటంటే ఇతను ఒక మోటరోలా ఎంప్లాయీ. తను ఒక ఫుల్ పబ్లిక్ ఉన్న ప్లేస్లో ఒక లార్జ్ హ్యాండ్ హోల్డ్ డివైస్ పట్టుకొని ఒక కాల్ అనేది చేశారు. ఎవరికి చేశాడు చూద్దాం. ఆఫ్టర్ కాల్ చేసిన తర్వాత దెన్ హీ వెంట్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు. కాల్ పబ్లిక్లో చేసి దాని తర్వాత హీ వెంట్ టు ద ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ మేడ్ అ కాల్ టు హిస్ కంపెనీ లైక్ AT&T సమ్ ఎక్స్ కంపెనీ. యా. సో తను ఫస్ట్ పబ్లిక్లో ఒక పెద్ద ఫోన్ తీసుకొని ఒక కాల్ అనేది చేశాడు. ఆఫ్టర్ కాలింగ్ లైక్ ఇన్ పబ్లిక్ హీ వెంట్ టు ద press conference and he made call to his own company like AT&T. So the whole event which he have done here has marked as birth of portable telephone. So he is the one who invented the telephone. Okay. So this is the one picture you can see, I think so. Yeah. These are the 3 inventors who have invented. So the first person who is invented the printing system for the copy of books. Okay. The second 2 brothers invented the aeroplane, or we can say plane, aircraft simply. So the third person, he has invented the cell phone. So if you know the names of these 3 inventors, please mention in the comment section. I'll see your comments. And that's it for this video. Thanks for watching. Let's meet in the next video.